ఫాదర్ చక్రపాణి గారు కూడా గొప్ప నటుడు. వాళ్ళ పిల్లాడు తరుణ్ కూడా మనసు మమతతో బాలనటుగా పరిచయం చేసిన ఖ్యాతి రామోజీరావు చెప్తుంది. ఇంకొక ప్రధానమైన ఆయన తీసిన సినిమాల గొప్పతనం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకోవాల్సింది అశ్విని అనే సినిమా. అశ్విని నాటకం మనకు తెలుసు, యాజ్ ఏ ప్లేయర్ గా మనకు తెలుసు. మారథాన్ లో ఆవిడ అద్భుతమైన కంట్రిబ్యూషన్ ఇచ్చింది. అలాంటి అశ్విని ఆవిడ బయోపిక్ అని చెప్పడానికి లేదు, కానీ ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు, అలాగే అంటే ఈ క్రీడాకారుల జీవితాల్లో జరిగేటువంటి కొన్ని సంఘటనల్ని మేళవింపు చేసి అశ్విని అనే సినిమా మౌలిక దర్శకత్వంలో తీశారు. అందులో అశ్విని నాటితో నటించింది, ఆ ప్రకారమైనటువంటి పాత్ర పోషించింది ఆ టైటిల్ రోల్. అలాగే హీరో శ్రీకాంత్ ఈరోజు 150 సినిమాలకు పైగా చిత్రాలలో అతను నటించాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. శ్రీకాంత్ ను కూడా పీపుల్స్ ఎన్కౌంటర్ ద్వారా నటుడిగా ఫస్ట్ టైం తెరపై చూపించింది కూడా రామోజీరావు. ఇంకా దర్శకుడు తేజ అంటే తెలుసు మనకి, సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హిందీలోను తెలుగులోను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు. చిత్ర మూవీతో సొంత బ్యానర్ పెట్టి కూడా అనేక సినిమాలు తీశారు. అలాంటి తేజాని ఒక లిమిటెడ్ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా మనం ఎందుకు సినిమా చేయకూడదు అని అతను రామోజీరావు దగ్గర ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఆ బడ్జెట్ ని ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ని ఆయన రిలీజ్ చేసి ఎస్ గో హెడ్ అని చెప్పేసి ప్రోత్సహించారు. ఆ రకంగా తేజలోని మరో కోణం, సినిమాటోగ్రాఫర్ లోని డైరెక్టర్ కోణాన్ని ఆవిష్కరించింది కూడా ఆ రోజు రామోజీరావు. ఆ సినిమా ద్వారానే ఉదయ్ కిరణ్ పరిచయం అయ్యాడు, భీమాసేన పరిచయం అయింది, అలాగే చిత్రసీన పరిచయం అయ్యాడు. వీళ్ళందరితో పాటే అదే టైప్ లో ఎప్పుడైతే ఒక చిన్న సినిమా లిమిటెడ్ బడ్జెట్ లో ఘన విజయం సాధించిందో, సహజంగా అలాంటి ఒక థాట్ ఉన్నటువంటి దర్శకులు ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవడం అనేది సహజం. ఆ రకంగా తన దగ్గరకు వచ్చినటువంటి దర్శకుల్ని వాళ్ళ కథల్ని పికప్ చేసుకుని ఒక మోడరేట్ బడ్జెట్ లో వరుసగా సినిమాలు తీశారు. ఆ సినిమాల ద్వారా కూడా ఉత్తరాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు రామోజీరావు. అలా శుభవేళతో రవి ప్రకాష్ పరిచయం అయ్యాడు. అలాగే నువ్వే కావాలి సినిమా మనకు తెలుసు, నీరం అనేటువంటి మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే రవికిషోర్ తో కలిసి సౌత్ రవికిషోర్ తో కలిసి హిట్ అయింది. ఆ సినిమాతోనే సాయి కిరణ్ పరిచయం అయ్యాడు. అందులో హీరోయిన్ రిచా పల్లెడు. వీళ్ళిద్దరూ కూడా ఇవాళ సినిమా రంగంలోనూ బుల్లితెరలోనూ వాళ్ళ ప్రతిభని చాటుకుంటూ ఉన్నారు. ఇంకా దాదాపు 24 ఏళ్ళు అయినా కానీ నువ్వే కావాలి సినిమా విడుదలయ్యి ఇప్పటికీ వాళ్ళు సినిమా రంగంలో ఉన్నారు. సినిమా రంగంలో బుల్లితెరలో కావచ్చు కొనసాగుతున్నారు. అలాగే కన్నడ నటి రేఖ ఆ అమ్మాయిని ఆనందం సినిమా ద్వారా తెలుగు వాళ్ళ ముందుకు పరిచయం చేశారు. అలాగే ఈ రోజున జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి ప్రియా, ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా 2001లో వచ్చింది ఇష్టం, అది కూడా రామోజీరావు ప్రొడ్యూసర్. అలాగే మనం మాట్లాడుకుంటే సినిమా దర్శకులలో, తెలుగు సినిమా దర్శకులలో ముందు తరంలో దశాధిక చిత్రాలు తెరకెక్కించిన వాళ్ళు కేవలం 4 ఉన్నారు. ఒకళ్ళు దాసనారాయణరావు, రెండోళ్ళు రాఘవేంద్రరావు, కేఎస్ఆర్ దాసు, కోడి రామకృష్ణ. అయితే రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ కోవెలమూడిని కూడా నీతో అనే సినిమాతో ఇతనిలో ఒక మంచి